Welcome nursing aspirants. Today we will discuss about one of the important topic named COVID-19. ఈ ఫిగర్ చూడగానే మీకు COVID-19 అని చెప్పేసి క్లియర్ ఐడియా వస్తుంటుందని నాకు తెలుసు. యాక్చువల్లీ మనం ఈ టాపిక్ ని ఎందుకు తీసుకున్నాము, ఎందుకు ఒక సపరేట్ టాపిక్ గా దీన్ని డిస్కస్ చేసుకుంటున్నాము అని అంటే, యాక్చువల్లీ మనకి ఇచ్చేటటువంటి రకరకాల క్వశ్చన్ పేపర్స్ లో మనకి రీసెంట్ అవుట్ బ్రేక్స్ డిసీజెస్ ఇలాంటి వాటి నుంచి క్వశ్చన్స్ అంటే నర్సెస్ కి అప్డేటెడ్ నాలెడ్జ్ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఇలాంటి అప్డేటెడ్ డిసీజెస్ గురించి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. కాబట్టి మనకు ప్రస్తుతం ఉండేటటువంటి పాండమిక్ సిచ్యుయేషన్ లో కోవిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ డిసీజ్. దీని యొక్క మేనేజ్మెంట్, ట్రీట్మెంట్ వీటి గురించి క్వశ్చన్స్ రెగ్యులర్ గా ఈ మధ్య జరిగేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి మొన్న జరిగిన MLHP ఎగ్జామ్ లో కూడా 2-3 క్వశ్చన్స్ కోవిడ్ గురించి వచ్చాయి. కాబట్టి కోవిడ్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనిలో నుంచి మనము క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ టాపిక్ ని మనం ఈ రోజు యాజ్ ఏ పార్ట్ ఆఫ్ డిస్కషన్ కింద క్లియర్ గా మనం కోవిడ్ అంటే ఏంటి, అలా మొత్తం టోటల్ గా వాట్ ఈస్ ద డిసీజ్, తర్వాత దీంట్లో కాజేటివ్ ఆర్గానిజం ఏంటి, తర్వాత దీని డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, ఇలా క్లియర్ కట్ గా దీని గురించి తెలుసుకుందాము. COVID-19. సో వాట్ ఈస్ మీన్ బై COVID-19? COVID-19 అంటున్నాం. COVID-19 అంటే ఏంటి? కోవిడ్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ డిసీజ్. COVID-19 అనేది ఒక డిసీజ్. దీనికి 19 అని ఎందుకు పేరు పెట్టారంటే ఇది 2019 లో ఐడెంటిఫై అయినటువంటి డిసీజ్ అన్నమాట. అందుకే దీనికి పేరు వచ్చేసి COVID-19 అని వచ్చింది. ఇది చూడండి, COVID-19 ఈ ఫిగర్ లో క్లియర్ గా రెడ్ బ్లడ్ సెల్స్ లో కోవిడ్ వైరస్ ఎలా ఉంటుంది, ఏ రేంజ్ లో స్ప్రెడ్ అవుతుంది, దీని యొక్క మల్టిప్లికేషన్ అనేది ఎలా జరుగుతుంది, దీన్ని మనం అండర్ మైక్రోస్కోప్ చూస్తే బ్లడ్ లో ఇలా కోవిడ్ వైరస్ కనిపిస్తుంది. ఓకేనా? అందుకే నేను దీన్ని ఇక్కడ రిప్రజెంట్ చేశాను. బ్లడ్ లో ద రిప్రజెంటేషన్ ఆఫ్ కోవిడ్ వైరస్ ఇన్ ద హ్యూమన్ బ్లడ్. ఓకే, మనము ఈ కోవిడ్ వైరస్ గురించి కొంచెం ఏదైనా ఇంట్రడక్షన్ లాగా చెప్పుకోవడానికి ఏంటంటే, కోవిడ్ వైరస్ అనేది ఒక రకమైన వైరస్ అన్నమాట. ఇట్ ఈస్ ఏ మేజర్ గ్రూప్ ఆఫ్ వైరసెస్. ఇట్ ఈస్ ఏ మేజర్ గ్రూప్ అంటే చాలా వైడ్ వెరైటీ ఆఫ్ వైరసెస్ ఉన్నాయి ఇందులో. ఈ మేజర్ గ్రూప్ ఆఫ్ వైరసెస్ ఓన్లీ హ్యూమన్స్ లో మాత్రమే కాకుండా యానిమల్స్ లో కూడా రకరకాల డిసీజెస్ అనేటివి తెస్తూ ఉన్నాయి అన్నమాట. ఇలాంటివి ఉన్నాయి. కానీ ఏంటంటే ఇది ఎప్పటి నుంచో 2003 నుంచే ఉన్నటువంటి వైరస్ అయినప్పటికీ మనకేంటి అంటే ఈ వైరస్ ఎస్పెషల్లీ 2019 లో హ్యూమన్స్ లో చాలా సివియర్ గా ఉండేటటువంటి నిమోనియా, ఏమంటాము అన్డిఫరెన్షియేటెడ్ నిమోనియా లాంటి సిమ్టమ్స్ తో బయటపడింది అనమాట. కాబట్టి మనము COVID-19 అనే ఒక డిసీజ్ గురించి ఇక్కడ చదువుతున్నాం. ఓకే, COVID-19. సో వి విల్ మూవ్ ఆన్ టు ద ఇంట్రడక్షన్ అబౌట్ కరోనా వైరసెస్. మనకి కరోనా వైరస్ గురించి చెప్పుకోవడం కంటే ముందు వి విల్ డిస్కస్ అబౌట్ కోవిడ్ వైరస్. కోవిడ్ వైరస్ వచ్చేసి కోవిడ్-19 అనేది మనకి ఇక్కడ వి విల్ హ్యావ్ ఎ స్మాల్ డిస్కషన్. సో ఈ COVID-19 యు సీ హియర్, ఈ COVID-19 లో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కోవిడ్ వైరస్ అన్నమాట. ఈ కోవిడ్ వైరస్ ఎస్పెషల్లీ మనకి కరోనా వైరస్, ఈ COVID-19 అనే డిసీజ్ మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చెప్పుకుందాము. COVID-19 అనే డిసీజ్ యాక్చువల్లీ ఇక్కడ దీనికి ఉండేటటువంటి పేరేంటి? COVID-19. దీనికి ఉండేటటువంటి పేరు COVID-19 అన్నమాట. మనం COVID-19 గురించి క్లియర్ గా తెలుసుకుందాము. COVID-19 అనేది మనకి ఇక్కడ ఏంటంటే యు సీ హియర్ వి విల్ హ్యావ్ ఏ స్మాల్ డిస్కషన్ అబౌట్ COVID-19. COVID-19 గురించి మనం ఒక చిన్న డిస్కషన్ తెలుసుకుందాం. అంటే COVID-19 అంటే ఏంటి అని. ఓకేనా? ఈ COVID-19 లో కోవిడ్ అనేది డిసీజ్ పేరు, 19 అన్నది అది ఐడెంటిఫై అయినటువంటి ఇయర్ పేరు. ఇయర్ అంటే నథింగ్ బట్ ఇక్కడ 2019 లో దీన్ని కనుక్కున్నారు. అంటే నథింగ్ బట్ అంటే ఇది వరకు 2003 నుంచే ఉన్నప్పటికీ 2003 నుంచి ఈ వైరస్ ఉంది. అయినా కూడా ఈ వైరస్ అనిమల్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే వైరల్ ఇన్ఫెక్షన్ అమాంగ్ ద అనిమల్స్ ఉండింది. కానీ హ్యూమన్స్ లో ఈ వైరస్ అనేది ఐడెంటిఫై అయ్యి అది ఒక పెద్ద డిసీజ్, ఒక మేజర్ నిమోనియా డిసీజ్ లాగా కనిపించడానికి మనకి ఒక ఐడెంటిఫై అయినటువంటి ఇయర్ వచ్చేసి 2019.
2019 లో మనకి కోవిడ్ అనేది మన హ్యూమన్ బ్లడ్ లో కనిపించి అది నిమోనియా లాంటి డిసీజ్ ఉత్పత్తి చెందింది అనమాట. కాబట్టి మనము COVID-19 అనే పేరు వచ్చింది. ఇక్కడ ఫైనల్ గా ఈ COVID-19 వచ్చినటువంటి వైరస్ ఏంటి, కాజేటివ్ ఆర్గానిజం ఏంటి అంటే కరోనా వైరస్. ఏం పేరు? కరోనా వైరస్. దీని పేరు కరోనా వైరస్ అంటాం. ఈ కరోనా వైరస్ అనే దాని గురించి చెప్పుకోవాలంటే ఈ కరోనా వైరస్ కి ఒక హిస్టరీ ఉంది. ఈ హిస్టరీ ఏంటి అని అంటే నథింగ్ బట్ ఈ కరోనా వైరస్ లో ఈ కరోనా అనే పేరు ఉంది కదా, దీనికి ఎందుకు వచ్చింది ఈ పేరు అంటే ఈ వైరస్ కి మనకి ఈ వైరస్ మనం ఇందాక చూసాం కదా, ఇందాక ఫిగర్ లో చూసాము. ఈ వైరస్ కి ఇలా చూడండి హార్న్స్ అంటే నథింగ్ బట్ ఈ వైరస్ ని ఎటువైపు చూసినా కూడా ఒక కిరీటం లాగా ఇలా చూడండి, ఒక కిరీటం లాగా ఏమంటాము హార్న్స్ అన్ని ఉంటాయన్నమాట. అంటే ఇలా వైరస్ యొక్క ఔటర్ సర్ఫేస్ అంతా కిరీటం లాగా ఉన్నందుకు దానికి కరోనా అనే పేరు ఉంది. ఈ కరోనా అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేసి అంటే నథింగ్ బట్ ఈ కరోనా అనే వర్డ్ మనకి గ్రీక్ నుంచి వచ్చింది అనమాట. గ్రీక్ లాంగ్వేజ్ లో కరోనా అనేసి అంటే నథింగ్ బట్ క్రౌన్ లైక్ స్ట్రక్చర్ అన్నమాట. గ్రీక్ లో ఏంటి కరోనా అంటే ఏంటి, ఒక ఏమంటాము ఒక రాజు కిరీటం లాగా ఉండేటటువంటి స్ట్రక్చర్. ఈ వైరస్ కి కూడా ఇలా ఉంది కాబట్టి మనకేంటంటే ఈ వైరస్ కి కరోనా వైరస్ అనే ఒక పేరు పెట్టారు. ఓకేనా, కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ యాక్చువల్లీ మనకి ఎక్కడ ఐడెంటిఫై అయింది ఈ కరోనా వైరస్ అంటే మనకి ఫస్ట్ టైం హ్యూమన్స్ లో చైనాలోని హుబే హుబే అనే ఊళ్ళో, అక్కడ నుంచి వుహాన్ అనే సిటీలో వుహాన్ అనే సిటీలో ఎప్పుడు ఐడెంటిఫై అయింది. యాక్చువల్లీ చైనాలో ఉండేటటువంటి హుబేలో వుహాన్ సిటీలో ఉండేటటువంటి ఒక సీ ఫుడ్ అమ్మేటటువంటి ఒక ఏమంటాం ఒక ఎగ్జిబిషన్ లాంటి సెంటర్, సీ ఫుడ్ మార్కెట్ అంటాం కదా, ఒక సీ ఫుడ్ మార్కెట్ లో మనకి ఇది ఐడెంటిఫై అయింది. సీ ఫుడ్ మార్కెట్ నుంచి అకంటే ఎక్కువగా ఆ సీ ఫుడ్ మార్కెట్ లో ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయినట్టు మనకి తెలిసిందనమాట. అది ఎప్పుడు ఐడెంటిఫై అయ్యింది అంటే ఇన్ ద ఇయర్ 2019 లో డిసెంబర్ 31 2019 లో ఎక్కడ చైనాలోని హుబేలో వుహాన్ సిటీలో సీ ఫుడ్ మార్కెట్ లో 2019 లో డిసెంబర్ 31 అక్కడ నుంచి అంటే డిసెంబర్ 31 అక్కడ కొన్నటువంటి సీ ఫుడ్ కొన్నటువంటి పీపుల్ లో ఆ డిసీజ్ అనేది కనిపించింది. ఫస్ట్ ఐడెంటిఫైడ్ డేట్ చాలా ఇంపార్టెంట్, డిసెంబర్ 31 2019. సో డిసెంబర్ 31 2019 లో ఈ కోవిడ్ వైరస్ ని వాళ్ళు హ్యూమన్స్ లో ఐడెంటిఫై చేశారు. తర్వాత ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇలా 2019 లో డిసెంబర్ లో ఇది ఎలా ఐడెంటిఫై చేశారంటే యాక్చువల్లీ ఆ డిసీజ్ వచ్చేసి రెస్పిరేటరీ డిస్ట్రెస్ లాగా నిమోనియా లాగా ఉంది, కానీ ఎగ్జాక్ట్ గా నిమోనియా కాదు, రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుందో తెలియదు. ఇలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ సిచ్యుయేషన్ ని అంటే ఇలాంటి ఒక కేసు వచ్చింది అని చెప్పేసి, ఒక ఐడెంటిఫైడ్ కేసు అని చెప్పేసి WHO వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. WHO వాళ్ళకి ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు ఏమంటారు, WHO వాళ్ళకి ఇలా ఫస్ట్ కేసు ఐడెంటిఫై అయిన తర్వాత ఇన్ఫార్మ్ చేశారు వీళ్ళు. చైనా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే ఈ WHO ఏం చేసింది అంటే జనవరి ఉంటుంది కదా, జనవరి 30 2019 లో ఐడెంటిఫై చేస్తే కరెక్ట్ గా 1 మంత్ కి జనవరి 30 2020 లో ఇది ఒక ఏమంటాము పబ్లిక్ హెల్త్, ఇక్కడ రాస్తాను నేను, విల్ బి క్లియర్. ఇది ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇంటర్నేషనల్ గా ఈ పబ్లిక్ ఏమంటాం ఇంటర్నేషనల్ గా ఈ డిసీజ్ అనేది వ్యాప్తి చెందుతూ ఉంది, తర్వాత అందరికీ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది, ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ అని చెప్పేసి ఈ WHO వచ్చేసి జనవరి 30 2020 చెప్పింది అనమాట. అంటే మొత్తం అన్ని కంట్రీస్ కి ఇన్ఫార్మ్ చేసింది ఇది ఒక పాండమిక్ డిసీజ్ ఇలా ఉంది అని చెప్పేసి. యాక్చువల్లీ ఇది WHO వచ్చేసి ఈ డిసీజ్ ని ఎప్పుడు పాండమిక్ గా కన్సిడర్ చేసింది అని అంటే 11th మార్చ్ ఇది ఏం చేసింది అంటే
టోటల్ గా ఇది ఒక పాండమిక్ డిసీజ్, అంటే చాలా మంది సివియర్ కేసెస్ వస్తాయి, చాలా మంది ఎక్కువ కేసెస్ వస్తాయి, యాజ్ వెల్ యాజ్ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి పాండమిక్ అంటాం దాన్ని. అలా పాండమిక్ నేచర్ ని 11th March ఐడెంటిఫై చేసింది. ఓకేనా, ఒక చిన్న రివ్యూ ఏంటంటే, ఫస్ట్ ఇది ఎక్కడ వచ్చింది, ఈ వైరస్ ని ఎక్కడ కనుక్కున్నాం, చైనాలోని హుబైలో వుహాన్ సిటీలో సీ ఫుడ్ మార్కెట్ లో ఎప్పుడు కనుక్కున్నాం, 2019 December 31 మనకి ఫస్ట్ టైం ఈ వైరస్ ఐడెంటిఫై అయింది. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇమ్మీడియట్ గా దే హ్యావ్ ఇన్ఫార్మ్డ్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో వరల్డ్ హెల్త్ ఇలా ఏ డిసీజ్ అయినా కొత్తగా ఐడెంటిఫై అయితే వెంటనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి ఇన్ఫార్మ్ చేస్తారనమాట. ఇలా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాన్ని ఐడెంటిఫై చేసి January 30, 2020 ఇది ఒక ఏమంటాము పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ గా దీన్ని కన్సిడర్ చేసింది. అంటే పబ్లిక్ హెల్త్ అంటే ఎమర్జెన్సీ, ఇంటర్నేషనల్ గా ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంటుంది అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేసింది WHO. అలా డిక్లేర్ చేసిన తర్వాత 11th March ఇది ఒక పాండమిక్ అని అన్ని కంట్రీస్ కి వరల్డ్ వైడ్ గా స్ప్రెడ్ అవుతుంది, దీనికి వరల్డ్ వైడ్ గా ఏమంటాం ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఫాలో అవ్వాలి అని చెప్పేసి అది చెప్పేసింది అనమాట. ఇలా ఈ ఏమంటాము ఈ COVID-19 ఇట్ హ్యాస్ సమ్ హిస్టరీ. యాక్చువల్లీ ఈ COVID-19 యొక్క హిస్టరీ ఇది. మనం దీని గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ క్లియర్ గా తెలుసుకుందాము. ఓకేనా, యు సీ హియర్ కరోనా వైరసెస్ ఆర్ కరోనా వైరసెస్ ని షార్ట్ ఫామ్ లో COV వైరస్ అని కూడా అంటారు. అది గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్స్ అడిగేటప్పుడు COV వైరస్, SARS వైరస్ అని చెప్పేసి అంటారు. అప్పుడు మీకు ఏమంటాము కరోనా వైరస్ అని ప్రతి చోట మెన్షన్ చేయరు. కాబట్టి యూ షుడ్ బి క్లియర్ అబౌట్ ద షార్ట్ ఫార్మ్స్. COV CO means corona, V means virus. COV virus or a large family of viruses. నేను చెప్పాను కదా చాలా లార్జ్ ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్ అన్నమాట. కానీ హ్యూమన్స్ లో వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇది a large family of virus that cause illness ranging from common cold. ఇవేంటంటే ఈ లార్జ్ ఫ్యామిలీ ఆఫ్ కరోనా వైరసెస్ లో కొన్ని కామన్ కోల్డ్ వచ్చి అంటే కొన్ని టైప్స్ ఆఫ్ వేరియంట్స్ వల్ల కామన్ కోల్డ్ ఫీవర్ రావచ్చు, కొన్ని వేరియంట్స్ వల్ల సివియారిటీ అనేది పెరిగి నిమోనియా ఇలాంటివి జరగవచ్చు. ఇలా సో అంటే అవి వచ్చేసి కామన్ కోల్డ్ నుంచి స్టార్ట్ అయ్యి టు మోర్ సివియర్ డిసీజెస్. చెప్పాను కదా సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ కావచ్చు, నిమోనియా రావచ్చు, ఇలా ఏవైనా జరగవచ్చు అనమాట. సచ్ యాజ్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ని MERS అంటాం, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సివియర్ కండిషన్స్, కామన్ కండిషన్స్ అంటే చిన్న కండిషన్స్ లో కామన్ కోల్డ్ రావచ్చు, అదే కొంచెం సివియర్ డిసీజెస్ లో MERS లాంటివి రావచ్చు, లేదంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. ఇలా కూడా SARS అంటాం. SARS అనేది కూడా సివియర్ టైపే. SARS టైపు, MERS టైపు, ఈ రెండిట్లో కూడా రెస్పిరేటరీ డిస్ట్రెస్ అనేది చాలా సివియర్ అయిపోయేసి పేషెంట్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ఆక్సిజన్ అయ్యి కొన్నిసార్లు ఏమవుతుందంటే మల్టీ సిస్టమ్ ఫెయిల్యూర్ జరిగి పేషెంట్ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా మైల్డ్ అంటే ఈ కరోనా వైరస్ వల్ల చిన్న ఇన్ఫెక్షన్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్, కామన్ కోల్డ్ దగ్గర నుంచి సివియర్ గా ఉండేటటువంటి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వరకు కూడా ఇన్ఫెక్షన్స్ రావడానికి రకరకాల వేరియంట్స్ ఉన్నాయి అని చెప్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏ నోవెల్ కరోనా వైరస్. నోవెల్ కరోనా వైరస్ ని nCoV అంటాం. nCoV ఈజ్ ఎ న్యూ స్ట్రెయిన్. ఇది కొత్త స్ట్రెయిన్ అన్నమాట. ఇప్పుడు మనకి హ్యూమన్స్ లో ఈ 2019 లో ఐడెంటిఫై అయినటువంటి వైరస్ ఏంటి, అది ఎక్కువగా ఎందుకు పీపుల్ లో ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి ఎక్కువ డెత్స్ ఎందుకు జరిగాయి అంటే ఆ టైప్ ఆఫ్ వేరియంట్ ఏంటి అంటే nCoV వైరస్, నోవెల్ కరోనా వైరస్. ఇది నోవెల్ కరోనా వైరస్. నోవెల్ అంటే నథింగ్ బట్ న్యూ అంటే కొత్త వేరియంట్ అని. ఓకేనా, న్యూ స్ట్రెయిన్ దట్ హ్యాస్ నాట్ బీన్ ప్రీవియస్లీ ఐడెంటిఫైడ్ ఇన్ హ్యూమన్స్. ఇది ఏంటంటే మనం రకరకాల వైరసెస్ ఉంటాయని చెప్తున్నాం కదా, అవి కామన్ కోల్డ్ నుంచి సివియర్ డిసీజెస్ వరకు వస్తాయి. కానీ ఈ నోవెల్ కరోనా వైరస్ అనేటటువంటి వైరస్ ఇది వరకు ఎప్పుడు కూడా ఏమంటాము హ్యూమన్స్ లో కనిపించలేదు. కొత్తగా మనకి 2019 లో హ్యూమన్స్ లో అది ఇన్ఫెక్ట్ అయింది. యాక్చువల్లీ ఈ కరోనా వైరసెస్ 2003 నుంచే ఏమంటాము రకరకాల వేరియంట్స్ ఫామ్ లో అనిమల్స్ లోను హ్యూమన్స్ లోను చిన్న కామన్ కోల్డ్, ఫ్లూ లాంటి డిసీజెస్ లాగా రొటేట్ అవుతూనే ఉంది. కానీ సివియారిటీ అనేది ఇంక్రీజ్ అయ్యి నంబర్ ఆఫ్ కేసెస్ అనేది పాండమిక్ అయింది. ఎప్పుడు ఏ వైరల్ స్ట్రెయిన్ తో అంటే నోవెల్ కరోనా వైరస్ స్ట్రెయిన్ అన్నమాట. నోవెల్ కరోనా వైరస్ స్ట్రెయిన్ వల్లే మనకి ఇన్ఫెక్షన్ అనేది సివియారిటీ పెరిగింది. ఓకేనా,
కరోనా వైరసెస్ ఆర్ జూనోటిక్స్. జూనోటిక్ అంటే అనిమల్ బేస్డ్ అని. అనిమల్స్ బేస్డ్ అంటే నథింగ్ బట్ ఎక్కువగా అనిమల్స్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది ఈ వైరస్. ఈ వైరస్ అనిమల్స్ లో ఎక్కువగా ఉంటుంది. దాన్ని జూనోటిక్ అంటాం. మీనింగ్ దే ఆర్ ట్రాన్స్మిటెడ్ బిట్వీన్ అనిమల్స్ అండ్ పీపుల్. అంటే ఏంటంటే నథింగ్ బట్ అనిమల్స్ లో ఎక్కువగా ఉండి అనిమల్స్ కి మనుషులకి మధ్యలో ఈ వైరస్ అనేది రొటేట్ అవుతూ ఉంటుందంట. ఓకే, డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్స్ ఫౌండ్ దట్ SARS-CoV was transmitted from civet cats. డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చాలా రీసెర్చెస్ చేసిన తర్వాత వాళ్ళు ఏం కనుక్కున్నారంటే ఈ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ కో వైరస్ వచ్చేసి మనకి సివియట్ క్యాట్స్ నుంచి ట్రాన్స్మిషన్ జరిగింది అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట వాళ్ళు. అండ్ హ్యూమన్స్ టు హ్యూమన్స్ అండ్ MERS కో వైరస్ ఫ్రమ్ డ్రోమిడరీ camels టు హ్యూమన్స్. నథింగ్ బట్ ఇక్కడ SARS వచ్చేసి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ టైప్ ఆఫ్ కోవిడ్ వైరస్ క్యాట్స్ నుంచి వచ్చింది. అది ఇంకొకటి ఏంటి MERS వచ్చేసి క్యామెల్స్ నుంచి వచ్చింది అని చెప్తున్నారు. కానీ క్లినికల్ గా మనకి రీసెర్చ్ పరంగా ప్రూవ్ అయినటువంటిది ఏంటి అంటే యూజువల్ గా ఈ మనం చెప్పుకున్నాం కదా వుహాన్ సిటీలో ఉండేటటువంటి సీ ఫుడ్ అమ్మేటటువంటి ప్లేస్ లో బ్యాట్స్ మీట్ అమ్ముతారు కదా, ఆ బ్యాట్స్ మీట్ నుంచి ఎక్కువగా ఇది ట్రాన్స్మిషన్ అయింది అని కొన్ని రీసెర్చర్స్ చెప్పాయి. రకరకాల రీసెర్చర్స్ నుంచి ఏంటంటే నథింగ్ బట్ ఇది ఒక జూనోటిక్ డిసీజ్. జూనోటిక్ అంటే అనిమల్స్ నుంచి మనుషులకు స్ప్రెడ్ అయ్యేటటువంటి రకము. అందులో ఎస్పెషల్లీ SARS వచ్చేసి క్యాట్స్ నుంచి సివియట్ క్యాట్స్ నుంచి వచ్చింది. వేరాస్ ఇంకొకటి MERS వచ్చేసి క్యామెల్స్ నుంచి మనుషులకి స్ప్రెడ్ అయింది అని చెప్తున్నారు. ఓకేనా. సెవరల్ నోన్ కరోనా వైరసెస్ ఆర్ సర్క్యులేటింగ్ ఇన్ అనిమల్స్ దట్ హ్యావ్ నాట్ ఎట్ ఇన్ఫెక్టెడ్ హ్యూమన్స్. అంటే ఇంకా ఇలాంటి కోవిడ్ వైరసెస్ లో చాలా రకాలు అనిమల్స్ మధ్యలోనే ట్రాన్స్మిట్ అవుతూ ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు హ్యూమన్స్ లో అయితే అవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని చెప్తున్నారు. ఓకేనా. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇది కరోనా వైరస్ అంటే ఏంటి, కోవిడ్ అనేది ఏంటి, ఇందులో టైప్స్ ఏంటి, ఏ వైరస్ ఎప్పుడు హ్యూమన్స్ లోకి ఎంటర్ అయింది అనేది ఇందులో ఉంది డీటెయిల్డ్ గా. ఓకే, వి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. కరోనా వైరసెస్ CoV are a large family of viruses. Large family of viruses. సో ఇక్కడ అదే కంటెంట్ ని వాళ్ళు జస్ట్ రిపీట్ చేశారు. ఆర్ ఏ లార్జ్ ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్ దట్ కాజ్ ఇల్నెస్ రేంజింగ్ ఫ్రమ్ కామన్ కోల్డ్ టు దిస్ వన్. ఓకే, సో ఇది అనిమల్స్ టు పీపుల్ మధ్యలో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక జూనోటిక్ డిసీజ్. అండ్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్స్ అనేటివి నథింగ్ బట్ SARS వచ్చేసి ఫ్రమ్ సివియట్ క్యాట్స్ నుంచి వస్తుంది, MERS వచ్చేసి క్యామెల్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, we will move on to the next slide. You see here ఈ కరోనా వైరస్ యొక్క ఫిగర్ అన్నమాట. ఇది ఈ కరోనా వైరస్ యొక్క ఫిగర్ ఏంటి, మనకి ఇది ఏం డిపిక్ట్ చేస్తుంది అంటే నేను దీని గురించి ఒక విషయం చెప్పాలనుకున్నా. ఇప్పుడు మనము కరోనా వైరస్ అంటే ఏంటి, అది కోవిడ్ డిసీజ్ ఎలా వస్తుంది అని తెలుసుకున్నాం కదా. ఈ కరోనా వైరస్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఇది ఎలా రెస్పిరేటరీ అంత సివియర్ గా రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఎలా చేయగలుగుతుంది అని అంటే యు సీ హియర్ ఈ స్ట్రక్చర్ ని చూస్తే మనకి కోవిడ్ వైరస్ యొక్క స్ట్రక్చర్ ని చూస్తే నేను చెప్పాను కదా దీనికి స్పైక్స్ ఉంటాయి. స్పైక్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ షార్ప్ ఎడ్జెస్ అన్నమాట. స్పైక్స్ అంటే నథింగ్ బట్ ఇలా ఈ ఎడ్జెస్ ని మనము షార్ప్ ఎడ్జెస్ లేదా స్పైక్స్ అనుకోవచ్చు. స్పైక్స్ అంటే ఇలా షార్ప్ గా ఉండేటటువంటి ఒక క్రౌన్ లైక్ స్ట్రక్చర్. దీనికి వల్ల ఈ స్పైక్స్ వల్ల ఏంటంటే దీనికి ఒక కిరీటం లాగా క్రౌన్ లైక్ స్ట్రక్చర్ అనేది చూపిస్తుంది. అందుకే గ్రీక్ లో కరోనా అంటే క్రౌన్ అని అర్థం. అందుకే దీనికి కరోనా వైరస్ అని పేరిచ్చారు. యాక్చువల్లీ ఈ వైరస్ యొక్క అనాటమీ మనం తీసుకుంటే ఏమవుతుందంటే ఈ వైరస్ వచ్చేసి ఇది ఒక ఏమంటాము, ఇది ఒక మెంబ్రెయిన్ బేస్డ్ అన్నమాట. ఇది ఒక మెంబ్రెయిన్ బేస్డ్ అంటే ఇది ఒక మెంబ్రెయిన్ అనేది కవర్ అవుతూ ఉంటుంది. ఇలా ఒక మెంబ్రెయిన్ కవర్ అవుతూ ఉన్నటువంటి లోపల ఉండేటటువంటిది ఏంటంటే RNA. ఇది వచ్చేసి ఒక RNA, ఇది వచ్చేసి ఒక మెంబ్రెయిన్ బేస్డ్. దీన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే మెంబ్రెయిన్ బేస్డ్ MEMBRANE మెంబ్రెయిన్ బేస్డ్. ఇట్ ఈస్ ఏ మెంబ్రెయిన్ బేస్డ్ RNA. It is a membrane based RNA బీటా కరోనా వైరస్ అని చెప్పొచ్చు దీన్ని అన్నమాట. బీటా కరోనా
వైరస్. దీనికి ఎందుకు ఈ పేరు పెట్టామంటే ఇది ఒక మెంబ్రెయిన్ అనేది దీనికి కవర్ అవుతూ ఉంటుంది. ఒక మెంబ్రెయిన్ లోపల ఉండేటటువంటి ఇదంతా ఆర్ఎన్ఏ మెటీరియల్ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ డిఎన్ఏ, ఇది ఆర్ఎన్ఏ మెటీరియల్ ఉంటుంది. ఈ ఆర్ఎన్ఏ లో కూడా బీటా టైప్ ఆఫ్ ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది అనమాట. ఈ బీటా టైప్ ఆఫ్ కరోనా వైరస్ అంటాం దీన్ని. ఇది దీని యొక్క స్పెషాలిటీ. ఇది దీని స్పెషాలిటీ అయితే దీంట్లో ఏంటంటే ఈ స్పైక్స్ అన్ని కూడా గ్లైకోప్రోటీన్స్ తో ఫామ్ అయి ఉంటాయి. ఈ స్పైక్స్ అన్ని కూడా గ్లైకోప్రోటీన్స్ తో ఫామ్ అయి ఉంటాయి. ఈ ఎన్వలప్ వచ్చేసి మధ్యలో ఉండేటటువంటి ఎన్వలప్ మెటీరియల్ ఇదంతా కూడా స్మాల్ ప్రోటీన్స్ లేదా అమైనో యాసిడ్స్ తోటి ఫామ్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ న్యూక్లియో ప్రోటీన్. ఇక్కడ అంతా ఈ ప్రోటీన్ ఉంది కదా వైలెట్ కలర్ ది, ఈ రైబోజోమ్ మెటీరియల్ అంతా కూడా న్యూక్లియో ప్రోటీన్ అని చెప్పేసి అంటాము. అండ్ జినోమిక్ అంటే నథింగ్ బట్ ఇది రెప్లికేట్ అయ్యేటటువంటి కెపాసిటీతో ఉంటుంది. అయితే ఈ కోవిడ్ వైరస్ గురించి ఇంకా చెప్పాలి అని అంటే ఏంటంటే నథింగ్ బట్ ఈ కోవిడ్ వైరస్ మన బాడీలోకి ఏ విధంగా ఎంటర్ అవుతుంది అనేసి అంటే ఇట్ విల్ అటాచ్ విత్ ద angiotensin converting enzyme ACE, angiotensin converting enzyme 2. మన సెల్స్ ఉంటాయి కదా, మన సెల్స్ మీద ఉండేటటువంటి పాయింట్స్ లో ఇక్కడ ఇవి యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ దగ్గర ఈ వైరస్ ఇలా అటాచ్ అయ్యి వాటితోటి లోపలికి వెళ్తుంది అనమాట. మన సెల్ లోపలికి ఇది ఎలా ఎంట్రన్స్ తీసుకుంటుంది అంటే ఇట్ విల్ అటాచ్ విత్ ద angiotensin converting enzyme 2. angiotensin converting enzyme 2 ని ACE2 అంటాము. ఈ ACE2 అనేది మన సెల్స్ మీద ఉంటుంది. ఆ సెల్స్ కి వచ్చేసి ఈ కోవిడ్ వైరస్ ఇలా అతుక్కొని వాటి సహాయంతో లోపలికి వెళ్ళిపోతుంది. అలా మన బాడీలోని సెల్స్ లోకి ఈ వైరస్ అనేది ఎంట్రీ తీసుకుంటుంది. ఓకేనా? ఇలా ఒకసారి మనకి కోవిడ్ వైరస్ ఎంట్రీ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే ఫస్ట్ విత్ ఇన్ 1 day 2 days అది క్లినికల్ సబ్ క్లినికల్ గా ఉంటుంది. సబ్ క్లినికల్ అంటే ఏంటంటే నో సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేటివి ఏమి కనిపించవు అనమాట. అలా సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేటివి ఏవి కనిపించకుండా ఈ వైరస్ ఉంటుందన్నమాట. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఈ కరోనా వైరస్ వచ్చేసి ఇక్కడ దీని గురించి ఇంకా కొంచెం చెప్పుకుందాము. ఈ కరోనా వైరస్ SARS-CoV-2 refers to, ఇది వచ్చేసి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. SARS ఫుల్ ఫామ్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. ఇట్ రెఫర్స్ టు, ఇక్కడ చెప్పారు చూడండి, సివియర్, ఎస్ ఫర్ సివియర్, ఎస్ అంటే సివియర్, ఏ అంటే అక్యూట్, ఆర్ అంటే రెస్పిరేటరీ సిండ్రోమ్. coronavirus 2 which was announced by ICTV వాళ్ళు ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్. ఈ ICTV వాళ్ళు SARS-CoV-2 అనేది మనకు హ్యూమన్స్ లో రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ లాగా COVID-19 డిసీజ్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఈ కొత్త వైరస్ ని, ఈ న్యూ వైరస్ ని 11th February 2020 ఐడెంటిఫై చేసి అది ఈ వైరస్ అని వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. ఎవరు అనౌన్స్ చేశారు? వైరస్ ఏంటి? కాజేటివ్ వైరస్. నేను క్లియర్ గా చెప్తాను వినండి. కాజేటివ్ వైరస్ ఏంటి? SARS-CoV-2 వైరస్. ఈ వైరస్ ఇదే కొత్త వైరస్ అని ఎవరు డిక్లేర్ చేశారు? ICTV వాళ్ళు డిక్లేర్ చేశారు. ఎప్పుడు డిక్లేర్ చేశారు? 11th February 2020. ఇందులోనే మీకు 3 బిట్స్ కవర్ అయి ఉన్నాయి. 3 బిట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద న్యూ స్ట్రెయిన్ ఆఫ్ కోవిడ్ వైరస్ విచ్ కెన్ కాజ్ కోవిడ్ డిసీజ్ ఇన్ పీపుల్ అని అంటే SARS-CoV-2 వైరస్. ఓకే, సో హూ డిక్లేర్డ్ the SARS-CoV-2 virus as the new strain of COVID virus అంటే ICTV. Okay, and next one, what is the when it was identified అంటే when the SARS-CoV-2 virus was identified as the causative organism for this COVID-19 disease అంటే 11th February 2020. ఇలా మనకి సింగిల్ పాయింట్ లోనే 3 బిట్స్ అనేటివి మీకు కవర్ అయ్యాయి. ఓకే, ఇక్కడ this name was chosen because the virus is genetically related to కరోనా వైరస్. ఈ నేమ్ దీనికి SARS-CoV-2 అని ఎందుకు పెట్టారు? వాట్ ఈస్ ద రీజన్ అంటే దిస్ నేమ్ వాస్ చూజన్ బికాస్ ద వైరస్ ఈస్ జెనెటికల్లీ రిలేటెడ్ టు కరోనా వైరస్ రెస్పాన్సిబుల్ ఫర్ సార్స్ అవుట్ బ్రేక్ ఇన్ 2003. నేను చెప్పాను కదా 2003 లోనే ఈ కరోనా వైరస్ టైప్ ఆఫ్ డిసీజ్ అనేది ఐడెంటిఫై అయ్యింది. వైరస్ అనేది ఉంది కానీ అనిమల్స్ లో ఉంది. ఇది అప్పుడు అనిమల్స్ లో ఒక అవుట్ బ్రేక్ లాగా SARS డిసీజ్ అంటే అనిమల్స్ లో రెస్పిరేటరీ డిస్ట్రెస్ లాగా అప్పుడు ఒక అవుట్ బ్రేక్ జరిగింది 2003 లో. అదే వైరస్ అదే జెనెటికల్ కాంపోజిషన్ తోటి ఇప్పుడు హ్యూమన్స్ లో జరుగుతుంది కాబట్టి దీనికి SARS-CoV-2 అని పెట్టారు. ఓకేనా?
దానికి నేమ్ అది అలా పెట్టడానికి రీజన్ ఏంటంటే జెనెటికల్లీ 2003లో జరిగినటువంటి SARS అవుట్ బ్రేక్, యానిమల్స్ లో జరిగినటువంటి అవుట్ బ్రేక్ కి ఇప్పుడు 2019లో జరిగినటువంటి హ్యూమన్స్ లో అవుట్ బ్రేక్ కి జెనెటికల్ రిలేషన్ ఉంది కాబట్టి దాన్ని SARS CoV-2 అని చెప్పేసి నేమ్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ వన్, COVID-19 is the name of this new disease announced on 11th February. సో ఇలా ఇప్పుడు దీనికి జెనెటికల్ రిలేషన్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేశారంటే COVID-19 అనే కొత్త నేమ్ పెట్టారు. అది ఎప్పుడు పెట్టారు? 11th February 2020లో పెట్టారు. ఫాలోయింగ్ గైడ్ లైన్స్ ప్రీవియస్లీ డెవలప్డ్ విత్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆఫ్ అనిమల్ హెల్త్ OIE. సో ఆర్గనైజేషన్ ఫర్ అనిమల్ హెల్త్ అనే వాళ్ళు వీళ్ళు 2020లో 11th February COVID-19 అని చెప్పేసి దీనికి నామెన్క్లేచర్ అంటే పేరు పెట్టారనమాట. ఓకేనా. అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ FAO వాళ్ళు OIE వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా 11th February 2020 COVID-19 ఈ డిసీజ్ కి COVID-19 అని చెప్పేసి పేరు పెట్టారనమాట. ఎందుకు పెట్టారు అని అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 2003లో జరిగినటువంటి SARS సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ యానిమల్స్ లో జరిగిన దానికి ఇప్పుడు హ్యూమన్స్ లో వచ్చేదానికి జెనెటికల్ కంటిన్యూషన్ ఉంది, అంటే జెనెటికల్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి సిమిలర్ గా ఉండే డిసీజ్ కానీ వైరస్ వేరు. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే OIE వాళ్ళు FAO వాళ్ళు COVID-19 అని ఒక కొత్త పేరు దీనికి పెట్టారు. ఓకేనా, అర్థమైంది కదా. ఈ డేట్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి? ఫస్ట్ వన్ వచ్చేసి 31st December 2019లో వుహాన్ సిటీలో ఫస్ట్ కోవిడ్ వైరస్ ని ఐడెంటిఫై చేశారు. అదొక డేట్. 2003 నుంచి ఈ SARS డిసీజెస్ అమాంగ్ ద అనిమల్స్ జరుగుతూ ఉన్నాయి. అది ఒక ఇంపార్టెంట్ డేట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి, చైనా వాళ్ళు ఇన్ఫార్మ్ చేసింటే అప్పుడు ఏమైంది, నథింగ్ బట్ 30th January 2020లో ఇది ఒక ఏమంటాము పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ మంత్ February 11th దీనికి COVID-19 అనే పేరు పెట్టారు. ఓకేనా, ఎవరెవరు? OIE వాళ్ళు FAO వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నెక్స్ట్ March 11th దీనికి ఏమని పేరు పెట్టారంటే March 11th COVID-19 కరోనా వైరస్ అనేది ఒక పాండమిక్, అంటే వరల్డ్ వైడ్ వస్తుంది ఈ ఇన్ఫెక్షన్, చాలా కేసెస్ ఐడెంటిఫై అవుతాయి అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డేట్స్. ఈ డేట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ ని కూడా చాలా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. ఓకేనా, మనం ఒకసారి మళ్ళీ లిస్ట్ అవుట్ చేసి నోట్ డౌన్ చేసుకుందాము ఈ క్వశ్చన్స్ ని. నెక్స్ట్ వన్, సో వి విల్ డిస్కస్ అబౌట్, ఇప్పుడు మనం కోవిడ్ వైరస్ అంటే ఏంటో అనేది చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దీని గురించి మనము వి విల్ హ్యావ్ సమ్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, ఇంకా కొంచెం ఎక్స్ప్లెనేషన్ మనం చెప్పుకుందాము. ఈ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అంటే నథింగ్ బట్ వి విల్ డిస్కస్ అబౌట్ ఏమంటాం, సో వి విల్ డిస్కస్ అబౌట్, సో ఇక్కడ మనము ఈ కోవిడ్ వైరస్ యొక్క అంటే నథింగ్ బట్ కోవిడ్ పాజిటివ్ అంటే ఏంటి, ఒకవేళ అంటే ఆ కోవిడ్ వైరస్ వచ్చింది అనేది ఎలా కనుక్కోవాలి అని అంటే యాక్చువల్లీ COVID-19 యొక్క డెఫినేషన్ చెప్తాను చూడండి. డెఫినేషన్ ఏంటి అంటే ఎనీ పర్సన్ హూ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ కోవిడ్ పాజిటివ్ గా ఐడెంటిఫై అవ్వాలి. కోవిడ్ పాజిటివ్ గా ఐడెంటిఫై అయ్యి సిమ్టమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎనీ పర్సన్ who has been tested positive with COVID-19 అంటే COVID-19 టెస్ట్ మనం చేసినప్పుడు అది పాజిటివ్ వచ్చి అతనికి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కూడా అతను ఒక కోవిడ్ పేషెంటే అన్నమాట, COVID-19 పేషెంట్. అలా దీని డెఫినేషన్ ఉంది. ఓకేనా, ఇది డెఫినేషన్. నెక్స్ట్ వన్ వి విల్ డిస్కస్ అబౌట్ హౌ, అంటే ఎలా ఇది మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటి అంటే ఎలా స్ప్రెడ్ అవుతుంది ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ట్రాన్స్మిషన్ మెథడ్ ఏంటి అని అంటే ఇట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ ఇన్ఫెక్ట్ అంటే సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో వి విల్ డిస్కస్ అబౌట్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సోర్స్ ఏంటి, నథింగ్ బట్ సోర్స్ ఏంటి మనకి ఇక్కడ అంటే ఇన్ఫెక్టెడ్ పర్సన్. ఏ పర్సన్ అయితే ఇన్ఫెక్టెడ్ ఉంటాడో ఆ ఇన్ఫెక్టెడ్ పర్సన్ యొక్క కాంటాక్ట్ మనకి అంటే రకరకాల కాంటాక్ట్, డైరెక్ట్ కాంటాక్ట్, మనం పర్సన్ తో డైరెక్ట్ గా మాట్లాడడం కావచ్చు, డైరెక్ట్ గా వాళ్ళతో కూర్చొని వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కావచ్చు, లేదా వాళ్ళని ముట్టుకోవడం కావచ్చు, ఇలా డైరెక్ట్ కాంటాక్ట్ అంటాము. ఇంకొకటి ఏంటి అంటే ఇలా డిఫరెంట్ మెథడ్స్ ద్వారా అలా సోర్స్, మొత్తానికి సోర్స్ ఏంటి అంటే ఇన్ఫెక్టెడ్ పర్సన్. ఎవరి బాడీలో ఎవరి బ్లడ్ లో అయితే COVID-19 పాజిటివ్ వస్తుందో
ఆ టెస్ట్ లో ఉండేటటువంటి పర్సన్ ని ఇన్ఫెక్టెడ్ పర్సన్ లేదా COVID-19 పేషెంట్ అంటాం. అతను సోర్స్. నెక్స్ట్ వన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే ఏ రకంగా ట్రాన్స్మిషన్ జరుగుతుంది అంటే డిఫరెంట్ మెథడ్స్